హలో అండి, నమస్తే అందరికీ. రాత్రి మాకు బాగా గాలి బీభత్సంగా వచ్చిందండి. గాలి అంటే అసలు అంత దుమారం లేచిపోయింది. అసలు ఇక్కడ చెట్లు మొత్తం ఈటు పడ్డాయి. ఇప్పుడు అమ్మాయిని పిలిచి ఇద్దరం పైకి పెట్టాము. ఈటు పడ్డాయి. ఒకటైతే ఇక్కడ జామ చెట్టు ఉండేది కదా, టబ్బు ఇరిగిపోయింది. ఇంకా అటు పెట్టా, అది రీపాటింగ్ చేయాలా. ఇది బాగానే ఉంది, ఇది ఇటు పడింది. ఇవన్నీ ఇటుకు పడి ఈ కాయలు బాగానే ఉన్నాయి, కానీ ఈ సీతాఫలాలు ఇక్కడ ఈ చెట్టుది చూపిస్తున్నా కదా, చాలా కాయలు ఉన్నాయి కదా, మొత్తం రాళ్ళ కింద పడ్డాయండి. గాలికి ఎత్తుగా ఉండేసరికి కొట్టుకొని అటు కొట్టి ఇటు కొట్టి మొత్తం ఇప్పుడు ఆ కాయలు అన్నిటి చూస్తే ఇప్పుడు మళ్ళా పైకి వచ్చింది. నాకు ఎత్తిపెట్టి వెళ్ళాము. ఇదండి చూడండి పిందెలు. ఇక్కడ ఒకటి పడింది, ఎటుకెటు పడ్డాయో అసలుకి. ఇదండి ఇక్కడ ఒకటి ఉంది, రాలిపోయినాయి. అది అక్కడ ఒకటి ఉంది, ఎటు పడ్డాయో. ఏం గాలి కొట్టిందండి రాత్రి. ఇవ్వండి 3 కాయలు. ఇవి అసలు ఇప్పుడు తినడానికి కూడా పనికిరావు. ఎన్నాళ్ళ నుంచి కష్టపడితే 4 కాయలు వస్తే అవి కూడా మన నోటి దాకా రాకుండా పోయినాయి గాలికి. చూడండి, ఇంకా పొలాలలో రైతులు ఎంత కష్టపడుతున్నారు. ఒక పంట చేతికి వచ్చి వాళ్ళకి ఎన్నాళ్ళు పట్టిద్దో, వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళకి ఏడుపే తక్కువ కదా. ఇక అదేండి ఆ చెట్టు మొత్తం రాలిపోయినాయి. ఇవన్నీ అటుపడి ఇటుపడి కొట్టుకొని గాలికి పాపం చూడండి వంగబడిపోయి అసలు చిగురాకులు ఎలాగైపోయిందో చూడండి. కొమ్మ వంగిపోయింది. అసలు అన్నీ అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని. నిన్న సాయంత్రం నేను పైకి వచ్చినప్పుడు కూడా 2 దొలిని అటు ఈ రెండు లేపి చిన్నగా అట్నే పైకి పెట్టేసి వెళ్ళిపోయా. ఇంకా ఈ ఆకులు మొత్తం కొట్టుకొని గాలికి ఊగి ఇవ్వండి నల్లగా అయిపోయినాయి. చూసారా, ఈ చిగురాకులు చూడండి ఎట్లాగ అయిపోయినాయో. అమ్మో ఏం గాలి అసలు. ఇది పర్వాలే, ఈ బత్తాయి చెట్టు కాయలన్నీ బాగానే ఉన్నాయి, ఇదేం కాలేదు. మీ మొక్కలు ఎట్లా ఉన్నాయండి? ఇటు నుంచే వచ్చింది, ఇటు చేమకుర్తి కొండ మీద నుంచి, ఇటు ఉత్తరం నుంచి ఇది పడింది. ఇది మొత్తం పూత మీద ఉంది చూడండి, పూత పిందె. ఇదండి మొత్తం అసలు రాలిపోయినాయేమనుకున్నా, ఎత్తి పెట్టాక ఇంకా బాగానే ఉన్నాయి ఇల్లు అనిపించింది. ఈ చెట్లు అవి కూడా బాగానే ఉన్నాయి. ఈ బళ్ళ మళ్ళీ ఇక్కడ ఈ చెట్లు ఏం పడలేదు, ఇవి బాగానే ఉన్నాయి. కానీ అక్కడి నుంచి అటు ఇటు పడిపోయినాయి. రావటానికి కూడా దారి లేక అటోకలం ఇటోకలం వచ్చాము. ఇదిగండి ఈ జామ చెట్టు సీడ్స్తో పడిమూలిసిందని చెప్తున్నా కదా, అది. ఇది కూడా పగిలిపోయిందండి టబ్బు. ఇప్పుడు దీన్ని రీపాటింగ్ చేసుకోవాలి. ఎంత మొక్క అయిందో చూడండి. ఇదిగండి అసలు కింద నెర్ర పగిలిందండి, నీళ్ళు పోసినా నిలవదు. ఇదిగండి ఇదంతా నెర్ర పగిలిపోయింది. ఇటు కూడా ఇది ముందు చూసా, ఇది పగిలిందిలే పర్లేదు అనుకున్న వాళ్ళకి అటు తిరిగి చూసేళ్ళకి ఆ పక్క నెర్ర పగిలింది. ఇప్పుడు ఈ మొక్కని రీపాటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇంత పెరిగిన మొక్క ఇంతే ఉంచి నీళ్ళు పోస్తుంటే రాదు, నీళ్ళు నిలవ అసలుకి. ఇక టబ్బులు ఉన్నాయి. నిన్న సాయంత్రం ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయి కదా, ఈ ఊగుతూ ఉంటాయి, అటు ఇటు కొట్టుకుంటున్నాయి. అది అక్కడ ఒకటి చూపించాను పొట్లకాయ. చిన్నదంటే మనకు వండుకోవచ్చు, పొట్టి సైజు అది. ఇది కొంచెం పొడుగు సైజు. ఈ రెండు నిన్న సాయంత్రమే కోసేసుకున్నా. అసలు ఆకులు చూడ గాలి కొట్టుకొని ఎలాగైపోయినాయో.
పిల్లలకి బేర్ కొట్టుకొని తీసేయాలి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇంక ఇది పెట్టుకొని బాబా వెళ్ళిపోయా. ఇంకా బీర పిందె కూడా నలిగి వచ్చింది. అన్నీ పర్వాలే, బాగానే ఉన్నాయి. ఇదండి మొన్న వీడియోలో చూపించా కదా, పేడ తీసుకొచ్చాడు అంకుల్ అని. మామూలు బర్రెల పేడేనండి ఇది. ఇక్కడ లో ఉంటే వాతాలు తీసుకొచ్చాడు అంకుల్. ఇదిగండి ఉల్లిపొట్టు. నేను ఆకని నాటుకోవాలి, రీపాటింగ్ చేసుకోవాలండి. ఇదండి కింద ఊడ్చాము. ఇంటి ముందర ఎంత వచ్చిందో మాకు గాలికి. నిన్న ఈ వరిపొట్టు మొన్న చూపించాను కదా, ఇంట్లో గుడ్లు తెచ్చుకున్నప్పుడు వస్తుంటుంది వరిపొట్టు. చెత్త అంతా పండాకులు ఆ చెట్లలో మొత్తం ఊడ్చుకొని తీసుకొచ్చా. చెట్లో మీకు కంపోస్ట్ లాగా అవుతుంది అని చెప్పి చూపించాను కదా. ఈ ఆకులు కొన్ని పైన తీసుకొని వచ్చా. మళ్ళీ పడుతుంటాయి కదంటలే అని ఈ ఆకులు కూడా దీంట్లో కలుపుకొని రీపాటింగ్ చేసుకోవాలి. నేను ఈ టబ్బులు కూడా ఎగిరిపోతుంటే అది ఆ మొక్క తీసుకొచ్చి దాంట్లో పెట్టా. కొంచెం బరువుగా ఉంటుందిలే అని చెప్పి. సపోటా మొక్కల పరిస్థితి ఎట్లా ఉందో నేను చూడలే ఇంకా. అమ్మో, ఇక్కడ కాయ ఉండేది ఇది. ఇదిగండి కాయ, సపోటా కాయ రాలి ఎడబడి. ఇదిగండి ఇది మొన్న కోద్దాం అనుకున్నా, రాలిపోయి ఏమి అసలు. కానీ ఎన్ని చెట్లు ఆపలేం కదా. ఇక దేవుడి మీద భారం వేసి, బాబా నువ్వే చేసుకో, ఏ మొక్కకి ఇబ్బంది లేకుండా చూడు నాయన అని చెప్పుకొని వెళ్ళాను. ఎట్లా మొక్కతే ఏం డ్యామేజ్ లేదండి. కాకపోతే బిల్డింగ్ మొత్తం ఆకులు పువ్వులు అన్నీ రాలి పడతాయి కదా, మొత్తం గందరగోళంగా పోయింది. ఇదిగండి అవన్నీ వచ్చాయి. ఇప్పుడంతా నిండా అవన్నీ తీసుకొచ్చి ఇదిగండి మెట్ల మీద జిమ్మిన పువ్వు కాలుతాయి కదా, అన్ని ఇట్లా వేపించేసా. ఇదే కంపని ఎండాకులు అవన్నీ. ఇక్కడంతా చిమ్మినట్టే అయిపోయింది. ఇవన్నీ వచ్చి పడ్డాయి. నేను మీద పెట్టుకుంటా ఉంటాను. మొక్కలు అయితే ఏం లేదండి. అన్ని డ్రమ్ములో కూడా మట్టి అవన్నీ పెట్టాము. అవి మళ్ళీ తీయాల, అంటే మూతలాగా ఉంటుందని పెట్టా. పూలు చూడండి, ఇవన్నీ కోసుకొని వెళ్తా. ఇప్పుడు ఎండబడింది. ఆ కిందంతా అమ్మాయి నేను చిమ్మంతా సండాల క్లాస్ లేదు కదా, మొత్తం కొట్టుకొని పోతే నిన్న కట్ చేసేసి తీసుకుంటుందని. ఇది ముందే నేను తీసుకుంటానండి. నిన్న సాయంత్రం మళ్ళీ మొక్కల మీద పడితే మొక్కలు ఇబ్బంది పడతాయని పెట్టా. నీళ్ళు పోయాలి. నేను సాయంత్రం వర్షం పడాలని లేదు. ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకా 2-3 కాయలు అటు ఎక్కడ పడ్డాయా. సీతాఫలాలు, సపోటా ఇవన్నీ కింద రాలి పడ్డాయి వర్షాక గాలికి. ఏమండి ఈ పొట్లకాయలు రాత్రి కోసుకొచ్చామని చెప్పా కదా. ఏమో సపోటా, సీతాఫలాలు ఈ బియ్యంలో పెడతా. ఇది పాడైద్దిలే కానీ బియ్యంలో పెడితే అన్న మెత్తపడతాయేమో చూద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ పూలు కోసుకొని వచ్చా. దొడ్లో కూడా ఎట్టుందో చూపిస్తా.
ఇదిగండి పందిరట్ట పడిపోయిందండి. చూడండి గాలి భలే కొట్టిందండి బీభత్సంగా. మునగ చెట్టు అంతా ఇటు వంగిపోయింది. చూడండి ఎట్ట వచ్చిందో, ఉడతలు చూడండి ఎట్ట తిరుగుతున్నాయి. పూలు రాలి పడ్డాయి కింద. ఈ పందిరి ఉంటానా అరటి చెట్లకి బాగా ఆపుగా ఉంది, మళ్ళీ బాధిస్తా. అక్కడ ఇటు ఒరిగింది, అది అట్లా లేపి పాతి శుభ్రం చేయించాలి. మళ్ళీ ఎంత గాలి వచ్చింది అసలు. ఈ అరటి చెట్లు పడతాయేమోనని భయం వేసింది. అరటి గెల కూడా చూడండి. అయితే ఆ చెట్టు అస్సలు కదలలేదండి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అదిగండి ఈ చెట్లు అసలు ఏం కదలలే, కాకపోతే కొట్టుకొని ఇట్లా ఆకులన్నీ చీలిపోయి ఎండిపోయినట్టు వచ్చినాయి. బాగా కొట్టుకుంది అసలుకి, ఎక్కడ పడుతుందో అని అనిపించింది. ఎన్ని కొమ్మలన్నీ ఇటు ముందుకు వచ్చినాయి, మరగబడ్డాయి ఇటు. చెట్లు అయితే పెద్దగా ఏమి నష్టం జరగలేదులేండి. ఇది వంగబడింది దానిమ్మ కొమ్మ. ఇదిగండి మునగ చెట్టు అట్టా వరగబడిపోయిందండి. నిన్ననే అనుకున్నా మా రాము వస్తే కొంచెం మునగా కోసి అంటే కోసిచ్చా. ఈ కింద కొమ్మ వరగబడింది, కానీ నిన్న మొన్న ఇవన్నీ ఇంకా పైకి పోతా ఉన్నాయి. కాపు లేదు, కొంచెం కొట్టేసి కిందనే ఉంచుదామా, అసలు తీసేద్దాంలే అనుకుంటా. ఈ జామకాయలు నేను కవర్లు కడతానే ఉంటా, అవి తినేస్తున్నాయి. 3 కాయలు తినేసినాయి. ఇక్కడ ఒకటి ఉంది, చూడాలి అది ఎట్టుందో. ఇది దొడ్లో ఉన్న పరిస్థితి. ఆ జామ మొక్క రీపాటింగ్ చేసుకోవాలి, అర్జెంటుగా చేసి చూపిస్తానండి. ఫ్లవర్స్ ఇవ్వండి. అండి చూడండి, ఇప్పుడు 4వ రోజు. మొన్న గాలి కొట్టింది, ఆ రోజు మళ్ళీ చేద్దామంటే మొక్క నాటడానికి కుదరలేదు గాలి కొట్టినప్పుడు. ఇప్పుడు వర్షం పడుతుంది చూడండి, 16వ తారీఖు ఈరోజు. ఎంత బాగుందో అసలు వాతావరణం అయితే. ఇప్పుడు కూడా పడుతూనే ఉంది వర్షము. పూలు కోసుకున్నాళ్ళని పైకి వచ్చా. కొన్ని టబ్బుల్లో నీళ్ళు నిలబడ్డాయండి. ఇవ్వండి ఈ నీళ్ళన్నీ వంపేసేయాలి. ఇవ్వండి ఇక్కడ కూడా వర్షాకాలం వర్షాలు పడ్డప్పుడు కొన్ని టబ్బుల్లో నీళ్ళు నిలబడుతుంటే అది చూసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ కూడా ఇట్లాంటప్పుడు అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు ఈ మొక్క కూడా నేను రీపాటింగ్ చేసుకోవాలి. ఈ టబ్ ఒకటి మొన్న చేసా కదా మందారాలు, అట్లాగా నిలబడితే నీళ్ళు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ అన్నీ ఇక్కడ వేసానా, పేడ అదంతా సారం అంతా కొట్టకపోయి ఉంటుంది. వానపాములు టబ్బుల్లో ఉండలేక బయటకు వచ్చి ఎలా తిరుగుతున్నాయో చూడండి. ఇదిగండి ఇక్కడ అటు ఒక 2 ఉంటే వేసా టబ్బులోకి. ఇట్లా వానపాములు కూడా మన మట్టికి మంచిది కదా, పానీయకూడదు, జాగ్రత్త చేసుకోవాలా. అదే పొమ్మ లోపలికి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఒకటి. ఎంతెంతలా ఉన్నాయో చూడండి. రావటంలా తల్లి, నిన్ను సేవ్ చేద్దాం అనుకుంటుంటే నేను. ఓ అదే ఆ టబ్బు తీసుకొని పెట్టాలి. ఇప్పుడు కాదు, కొంచెం ఆగి వస్తాం మళ్ళీ పైకి. ఇవ్వండి ఇంకా ఉన్నాయండి, మిద్దంతా తిరుగుతూ ఉన్నాయి. ఓయ్ రే రామ్మా,
ఓయ్ చూడండి, నీకోసమే తల్లి నేను, నువ్వు పైన వేస్తే లోపల ఉంటావని. వేరే రే మళ్ళీ వస్తా ఉంది నీ కాడికి. అబ్బో ఇటు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది ఇక్కడ ఒకటి, మరి ఏంది ఇట్లా జారిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగండి. అబ్బో పదండి ఇటు పదండి. ఇదిగో బుజ్జమ్మ. చాట ఎక్కడ ఉంది, ఇది చూడండి. వానపాములు కూడా ఇప్పుడు మన ఇంటికి మంచి ఫుడ్ కదండి. వానపాముల నుంచి విసర్జించేది మన మొక్కలకి మంచిది, మట్టికి మొక్కలకి. కాబట్టి ఇట్లాంటివి కూడా మనం సేవ్ చేసుకోవాలి. చాట తీసుకొచ్చన్నా వేస్తే బాగుండు. అబ్బా అయ్యా అమ్మయ్యా, ఇవి చిన్నవి, ఈ రావు చేతికి రావట్లా. అబ్బా ఇదిగండి జామ మొక్కని మార్చాల్సింది, మారుస్తా. కొంచెం ఆగి వస్తా. ఇప్పుడు పూలు కోసుకొని వెళ్దాంలని వచ్చా. శంకు పూలు మొక్కలు విత్తనాలు ఇందులో పడ్డాయి కానీ కొమ్మలు అప్పుడు మొక్కలు బీకేసాను కదా, ఆ మట్టి కలిపాను, దీంట్లో పడి మొలిసినవి. ఇదండి ఇక్కడ శంకు పూలు. ఇంకా ఈ వాన బెట్ట తీసుకోవడానికి మనకి ఎండలు ఎక్కువ అవటానికి ఇప్పుడు మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి. వర్షానికి పచ్చగా బాగా. ఇక్కడ టమాటా మొక్క ఒరగబడింది. మామిడి చెట్టు పూత వస్తుంది, బాగా నిలబడుతుందేమో. ఇది అప్పుడు కాయని ఇచ్చింది కదా ఆ చెట్టు అండి, అంతా పూత వస్తుంది. ఇదండి 2 కాయలు వచ్చింది కదా ఈ చెట్టు. ఇదండి ఇక్కడ కూడా చెట్టు మొత్తం ఉంది, కొమ్మకి పూత. ఇదిగండి అక్కడ కూడా. ఇవేమో కొంచెం ఒరిగినాయి ఈ మొక్కలు, పైకి కొంచెం కట్టాలి, కర్ర గుచ్చి దాంట్లో కట్టాలి. ఇదిగండి ఈ టబ్బు ఇట్లా పడింది. మన గాలికి కూడా ఇటు పడ్డాయి. ఇప్పుడేమో ఇది పోయి గోడకు అనుకుంది. అది కింద పడేసరికి ఆ జామ మొక్కది పగిలింది టబ్బు. ఇది కొంచెం అమ్మా అయ్యయ్యో అన్నీ ఒరిగిపోయినాయి. ఫోన్ పెట్టి చూపించాలంటే కుదరటం. చూడండి ఎట్టు ఒరిగిందో. ఇది ఒరిగింది అటుకి. మళ్ళీ ఇప్పుడు అన్నీ సరి చేయాలి నేను. ఫోన్ తీసేస్తే కానీ అవన్నీ సరి చేయటానికి లేదు. ఇదిగండి ఈ చెట్లు బాగానే ఉన్నాయిలేండి, సరి చేస్తుందండి. ఇదిగో టమాటా మొక్క ఇట్లా పడింది. కొన్నిట్లో నీళ్ళు నిలబడ్డాయి. అవన్నీ మళ్ళీ అమ్మటే చూసుకోకపోతే మనకి ఇబ్బంది అయింది. నేను సాయంత్రం కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి పోద్దాంలేని కుదరలేదు. ఆ నీళ్ళు ఇచ్చి వెళ్ళాను. ఆ మొక్క నాటేటప్పుడు చూపిస్తానండి. పూలు కోసుకొని వెళ్తా. ఇవన్నీ గులాబీలు కోసాను. ఇప్పుడు ఇంకా మందారాలు విచ్చుకుంటే బాగా కనపడతాయి. విచ్చుకోవాల మొగ్గలతో ఉన్నాయి. ఇవన్నీ 4 వచ్చినాయి గులాబీలు. ఒక చెట్టు అవన్నీ కోసుకొని వెళ్తా. ఇది మల్లె చెట్టులో కూడా నిలబడ్డాయండి నీళ్ళు.
ఇదిగండి, ఇది కూడా మళ్ళీ తీసేసి మట్టి తీసి దానికి మళ్ళీ వేరేది ఏదైనా కలుపుకొని మొక్క నాటుకోవాలా. మల్లెపూలు చూడండి, బుజ్జమ్మలు ఎంత బాగున్నారో, గుత్తి అట్లా ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇంక వీటితో ఇప్పుడు వర్షం పడితే వీటిని జాగ్రత్త చేసుకోలేక మన పని అయిపోద్ది. ఇంకా సరే, అది రీపాటింగ్ చేసేటప్పుడు చూపిస్తా. ఈ అంజూరు కూడా పిందెలు పడ్డాయండి, పిందె పడుతుంది. ఇదిగండి, రెండో మొక్క ఉందని చెప్పా కదా, అది సపోటా చెట్లు. మొత్తం బాగుందండి తోట అయితే, పచ్చంగా కలకళ్ళ ఆడుతూ ఉంది. వర్షం పడేసరికి ఆ ఎండ తాపం పోయింది. మళ్ళీ వచ్చిద్దమ్మా ఎండ. మీకు చూడండి, కనకాంబరాలు ఎట్లా పాడైనాయి వర్షానికి. మళ్ళీ చూపిస్తా. భలే ఉంది వాతావరణం అయితే. చక్కగా వర్షం లేకపోతే ఈ గాలికి ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇదిగండి, పొద్దున ఈ మొత్తం ముదురాకులు లాంటివి మొత్తం తీసేసానండి కొమ్మలకి. ఇక్కడ వచ్చినవన్నీ తీసేసుకున్నా, ఎందుకంటే నలిగినట్టు గాలికి కొట్టుకొని అట్లాగా అయిపోయింది. మళ్ళీ చిగుర్లు వస్తాయి ఇక్కడంతా కూడా, కొమ్మలు సైడ్ కొమ్మలు కూడా వస్తాయి. అంతకుముందు కూడా తీసేస్తుంటే ఇదిగండి ఇట్లాగా, ఇదిగండి ఇక్కడ ఇట్లా వస్తున్నాయి ఈ కొమ్మలు. ఇదిగండి ఇది ఇట్లా వస్తుంది. ఇవన్నీ తీసేసుకుంటా ఎప్పటికప్పుడు. ముదురాకులు పోయినసారి కూడా మీకు ఒక లిక్విడ్ తయారు చేసి చూపించా కదా, దాంట్లోకి వేసుకున్నాను. అప్పుడు తీసినవి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. అందుకని చెప్పి పొద్దున మొత్తం తీసేసా. ఇవన్నీ ఇక్కడ వేసిపోయాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఆ చెట్టును అంతే తీయబోయే కానీ రాలేదు. నేను ఇంకంతే ట్రై చేస్తా. అది పగలగొట్టైనా దీంట్లోకి పెట్టేసేస్తా, దింపేసేసి సేమ్ అదే సైజు టబ్ అది దింపి పైన కొంచెం ఏదైనా మనం ఆ కిచెన్ వేస్ట్ ముక్కలు, వర్మీ కంపోస్టు అట్లా ఇచ్చుకుందాంలే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని కదిలిచ్చామంటే మట్టి అంతా వేర్లతోటి ఉంది. ఇప్పుడు దాన్ని కదిలియకూడదు. ఇప్పుడు ఇంత పెద్ద మొక్క అయింది కదా, అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఇది మొత్తం ఇట్లా ఈ ఆకులన్నీ తీసేసి వేరే దానికి వేయటం, ఇందులోకే వేయచ్చు. ఇదే కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇక దీన్ని కదిలియం కదా ఇప్పుడు మళ్ళీ మనం. ఇవన్నీ దీని అడుక్కే వేసేస్తా. దాని ఆకులు దానికే ఎరువు అవుతుంది. ఎండు ఆకులు కూడా ఏది పడేయకూడదండి. పొద్దునే నేను ఆ వీడియో చేసి కిందకి వెళ్తా తీసేసిపోయాను. చూడండి ఎట్లాగా అయిపోయింది, అప్పుడే ఎండిపోయింది. ఈరోజు మళ్ళీ పొద్దున పడ్డా కూడా వర్షం, ఇప్పుడు ఎండగానే ఉంది. ఇదంతా తీసి ఈ పగలు వేస్తా. ఎట్ట పోయిందిలేండి ఇది. ఇట్లా తీసేసుకొని దీన్ని కూడా అసలు వేర్లు అల్లుకొని పోయి ఇంకా ఇట్లా దీనికి అడుగు పెట్టేసేస్తే ఇంకా అదే కంపోస్ట్ అవుతూ ఉంటుంది. తీయాలి ఇట్లా.
అడుగు పార్ట్ ఉంది కదా, ఇంకా దాన్ని ఇట్లా లేపి పెడతానండి. తీసేస్తే అదేండి ఇంకా దాన్ని అట్ట ఎత్తి పెట్టేసేస్తా, పెట్టి చూపిస్తా. అది ల్యాప్టాప్ నా వల్ల కావట్లేదండి. అసలు ఎంత బరువు ఎక్కిపోయిందో తడిసేసరికి. ఇంకిట్ట తీసేద్దాము, మట్టి తీసేసి పెడదాంలే అనుకుంటున్నా. వానపాములు చూడండి అసలు ఎంత బాగుందో. మట్టి కానీ మనం ఇచ్చే లిక్విడ్స్కి మట్టి అంతా బాగా గుల్లబారి వేర్లు కూడా బాగా వచ్చేసినాయి. ఇదొకటి నాకు ఎక్కడ పట్టినా ఇది పొన్నగంటాకు. ఇది ఇట్లా తీసి ఎంత ట్రై చేశానో, అటు పక్కకి వెళ్ళి ఎత్తపోయాను. ఎటు తిప్పినా నా వల్ల కాలే, అసలుకి బరువు ఎక్కిపోయింది మట్టి. అమ్మో, కదిలేయకుండా తీద్దాంలే అనుకున్నా. మళ్ళీ మొక్క స్ట్రెస్కి గురవుతుంది కదా అని అనుకున్నా, కానీ లాభం లేదు. అమ్మా, ఇట్లా కూడా సన్న సన్న వేర్లంతా అల్లుకొని పోయిందండి. వానపాములు చూసారా, మనకి ఏ కుండీలో పట్టినా వానపాములు. ఇదంతా ఇట్లా తీసి పెట్టామో చూపిస్తామన్నా. చూడండి ఎంత గుల్లగా ఉంది. ఏనాడో పెట్టానండి, చూసారా మట్టి. అసలు ఈ మొక్కలు నాటి ఎన్నాళ్ళు గుర్తు కూడా రావట్లే నాకు. వానపాములు బాగా లిక్విడ్స్కి మంచిగా వస్తున్నాయి. వేర్లు చూసారా, ఈ వేర్లు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను లేమ్మా అంటే లేవటంలా. సరే నీ పని ఎట్టుందా అని చెప్పి ఇంక నేను ఇట్లా చేస్తున్నా. ఇది ఇంకంతా తీసి పెట్టి చూపిస్తానండి. ఇదండి కొంత అటు ఇటు చుట్టూరు లాగేసేసి కింద వేసుకున్నాను. అప్పుడు లేపి పెట్టాను. అయితే కొంచెం ఒక గుప్పిడి ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ వేసుకున్నా ఉంది ఇంకా. ఎందుకంటే లాగాము, వేర్లన్నీ కొంచెం ఇదవుతాయి కదా. ఇప్పుడు డైరెక్ట్ దాని మీద కూడా వేయచ్చు ఇట్లాగా, అట్లా కొంచెం లైట్గా. తర్వాత కలిపినప్పుడు పడిద్ది మళ్ళీ. అదండి ఇప్పుడు ఇదండి కొంచెం వర్మీ కంపోస్ట్ ఉంది, అది పోస్తున్నా. ఇది కలుపుతాను. ఇదిగోండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ చూపించా కదా టబ్లో, అది ముక్కలన్నీ తీసుకొచ్చి ఇంకా కొంచెం కింద ఉంటే ఇంట్లో తీసుకొచ్చాను. ఇప్పుడు ఇదంతా ఇక్కడ వేసేస్తా మట్టిలో. మొన్నేమో మట్టిలో కలిపి చూపించా మీకు. అంటే అది ఆ రోజు చిన్న కుండీలు చిన్న చిన్న మొక్కలు అయ్యి. ఇప్పుడు ఇది పెద్ద మొక్క, దీనికి వేసినా ఏం కాదు, ఇంకా మంచిగా బలం అందిద్ది. ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు. ఏదైనా పెద్ద మొక్కని రీపాటింగ్ చేసుకునే పని అయితే ఇట్లా కిచెన్ వేస్ట్ వేసుకొని కూడా ఇప్పుడు ఇది మగ్గే కొన్ని వానపాములు ఉన్నాయి కదా, తింటా ఉంటాయి. ఇవన్నీ మనకి మంచి కంపోస్ట్ అవుతుంది మన మొక్కకి. ఓకే, అసలు అరటిపండు ఇంక ఈ దెబ్బతోటన్నా ఎన్నాళ్ళ నుంచి ఇంకా బలం చాలలేదేమో, ఇప్పుడన్నా మంచిగా బలం ఇస్తున్నాం కదా. కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నా కూడా ఎందుకో రాలేదు ఇంకా కాపు. అక్కడ ఒకటి చూపిస్తాం మీకు, చిన్నది ఇంత మొక్క, అసలు చనిపోయింది అనుకున్నా, తెచ్చిపెట్టుకున్న మొక్క. ఇప్పుడు చూసా, ఈ తీస్తాడు కూర్చొని చూస్తే చిన్న మొగ్గలు కనపడ్డాయి. ఇది కలిపి దీని నిండా పోసి చూపిస్తానండి. కలుపుతా ఇట్లాగా. ఇదే అండి ఇట్లా పోస్తున్నానండి. ఇప్పుడు ఇది మనకు మంచిగా
మొక్కకి కంపోస్ట్ అవుతుంది. బాగా ఒత్తి పెట్టాలండి ఇక్కడ, ఎందుకంటే ఇదంతా తీసాం కదా, ఇట్లాగా ఖాళీ వచ్చింది కదా, ఈ గ్యాప్లో అసలు గ్యాప్ ఉంటే ఈ వేర్లు మళ్ళీ ఎండిపోతాయి మనం ఎంత నీళ్లు పోసినా కానీ. అందుకని చెప్పి గ్యాప్ లేకుండా చూసుకొని పెట్టుకోవాలి మొక్కలు ఎప్పుడైనా ఇట్లాంటివి. మళ్ళీ నీళ్లు దిగేటట్టు కొంచెం నీళ్లు పోయాలి. ఇదంతా కంపోస్ట్ అయ్యేసరికి ఒక 20 రోజులు, నెల రోజులు పట్టిద్ది. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి త్వరగానే కంపోస్ట్ అయ్యిద్ది. కొత్త వాళ్ళు చూస్తున్నారు, లైక్ చేయండి. మన వీడియోలు నచ్చితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూస్తేనే మీకు నేను ఎక్కడ ఏం చెప్తుందో అర్థమైద్దండి. ఫుల్ వీడియో చూడండి, మీకు పని అయినప్పుడే కూర్చోండి మా వీడియోలు చూడటానికి. ఎందుకంటే నేనంతా మా మిద్ది మీద అంతా చూపిస్తూ ప్రతి మొక్కని ప్రతి వీడియోలో చూపిస్తూ వీడియో చేస్తాను నేను. నా పద్ధతి అది. ఎందుకంటే కొన్ని మొక్కలు చూస్తుంటే కొంచెం వాళ్ళకు కూడా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది అని చెప్పి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చూసి పెంచుకుంటారు అని నేను ప్రతిదీ మన మిద్దె తోటలో ఎలా ఉంటుంది, ఏ చెట్టు ఎప్పుడు కాపు వస్తుంది మొత్తం మీకు చూపిస్తూ ఉన్నా. అందుకని చెప్పి మీరు ఫుల్ వీడియో చూడాలి. ఒక లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే అండి, ఇట్లాగా అదేం పెట్టి కొంచెం గ్యాపులు వచ్చినాయి కదా మనం మట్టి తీసినప్పుడు, ఈ గ్యాపులంతా పూడ్చాలి. మొక్క నాటుకునే విధానం అండి ఇది. అంటే పాత మొక్కలు రీపాటింగ్, కొత్త మొక్క తీసుకొచ్చినా కూడా ఇలాగే కొంచెం అడుగున మనకి ఎండు చెత్త కానీ ఏమన్నా ఎండాకులు ఉంటే అడుగున వేసుకోవటము. తర్వాత మొక్క కొద్దిగా మట్టి వేసేసి ఎండాకుల మీద మట్టి వేసి ముందు, తర్వాత మొక్కను పెట్టుకోండి. అప్పుడు మళ్ళీ కొంచెం ఇట్లా కిచెన్ వేస్ట్ ఉంటే చుట్టూరు వేసుకొని తర్వాత పైన ఇది వేయండి మట్టి. ఇంకా మీకు ఏదన్నా వర్మీ కంపోస్ట్ తెచ్చుకుంటామంటే కలుపుకోండి. లేకపోయినా మన ఇంట్లో కిచెన్ వేస్ట్ మట్టి, వరి పొట్టు దొరికితే వరి పొట్టు అట్లా వేసుకోండి. ఇక ఈ మొక్కకి ఇప్పట్లో ఇంకేం అవసరం లేదండి. 2 నెలల దాకా మనం ఏదైనా లిక్విడ్ ఇస్తే తప్పక ఇంకే ఎరువులు అక్కర్లా, మంచిగా సెట్ అయిపోద్ది. ఇంకా నీళ్లు పోస్తాను. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. కమల గారు, మీరు మల్లె మొక్కల గురించి అడిగారు, మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చానా లేదా, అది ఎంత పడిందని అడిగారు అనుకుంటా. నాకు తర్వాత గుర్తు వచ్చింది. అది 80 రూపాయలు ఒకటి. ఫస్ట్ తెచ్చుకున్నది 100 రూపాయలండి. ఫస్ట్ సంవత్సరం నీరుడు తీసుకొచ్చా. నీరుడు తీసుకొచ్చినాయేమో 80 రూపాయలు పడ్డాయి. అంతకుముందు ఫస్ట్ ఒకటి తీసుకొచ్చినప్పుడు 100 రూపాయలండి అది. ఓకే అండి, ఇంకా ఏదైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఓకే, ఆ మిగిలింది ఇంకా దేనికన్నా వేస్తాను. అమ్మ, ఇదిగండి నన్ను మించి ఉందండి ఈ జామ మొక్క. అంత మొక్కని తీయాలంటే నా వల్ల ఎప్పుడైద్ది, అందుకే దాన్ని తీయాల్సి వచ్చింది. అట్లాగా వాటర్ ఇస్తున్నాను. అడుగున నెమ్ము ఉంది, మనం కిచెన్ వేస్ట్ వేసాము, దాంట్లో నెమ్ము ఉంది. ఇప్పుడు మనం తీసిన మట్టి అంతా తడిసి ఉంది కదా వర్షానికి, ఒక రకంగా పోస్తే సరిపోద్ది. లైక్ చేయండి, మీకు వీడియోలు నచ్చితే ఒక లైక్ చేస్తే కదండి ఎవరికైనా మళ్ళీ ఈ వీడియో బాగుంది అని ఎక్కువ మంది చూసి నేర్చుకుంటారు కదా. మీరు ఇచ్చే లైకుల వల్ల ఎక్కువ మందికి వీడియో వెళ్ళిద్దంట. ఇందాక కూడా మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి వచ్చిందంట బెంగళూరు నుంచి. ఇట్లా మా ఫ్రెండ్ మొక్కలు పెంచి వీడియోలు చేస్తుందమ్మా అంటే నాకు ఫోన్ చేసి ఆ ఛానల్ పేరు అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. అట్లా మొత్తం పోసాను.
ఇంకా అట్లా చిన్నగా దిగుతాయి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. టమాటాలు ఉన్నాయి, రేపు ఎప్పుడన్నా కోసుకుంటా. ఇదండి ఎన్ని పడి మొలిసింది, అది అంతే పడింది, ఇంకా అంట్లోనే ఉంచేసాను. ఆ దాంట్లో కూడా అది అక్కడ ఉన్నాయి ఇంకా. ఓకే అండి, అబ్బా అలుపు వచ్చింది. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవి రేపు ఎప్పుడన్నా కోస్తూ చూపిస్తా. ఇవన్నీ ఓకే అండి, బాయ్ అండి. ఇదండి బాయ్ చెప్పానా, ఇది మర్చిపోయా మీకు చూపిస్తానన్నాను కదా. ఇదండి మొగ్గలు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆ మొక్కలన్నీ దేవుకుంటా తీస్తా ఉన్న నెలకి ఇటు చూసా కూర్చొని కనిపించింది. అమ్మో మా బుజ్జమ్మ, అది పాపం చిన్నదే కదండి. ఇదిగోండి ఎంత ఉందో చూడండి, కొలిస్తే ఒక 3 జాన్లు ఉంటుంది అంతే. అసలు ఇది చనిపోతే కట్ చేశాను కూడా, పైకి అంతా ఎంత ఎత్తున ఉండింది తీసుకొచ్చినప్పుడు. ఆ పక్కన పెట్టా, ఇదిగోండి టబ్లోకి పెట్టా కవర్తో పాటు. ఎన్నాళ్ళు ఉండిందో. నేను ఒక రోజు 2 రోజుల ఊరికి వెళ్ళాను, వచ్చేసరికి ఎండిపోయిందండి మొత్తం. ఇక ఆకులు మొత్తం తీసేసి ఇక్కడంతా ఇక్కడ కట్ చేసి ఇక్కడికి తేమ అదే నెమ్ము ఉంది అని, పచ్చి ఉందని. తర్వాత చిన్నగా ఆకు ఎక్కడో కనపడింది, అమ్మయ్య బతికిందిలే అనుకున్నా. ఇప్పుడు బతికి చూడండి కొమ్మలు వచ్చి మొగ్గలు కూడా వచ్చినాయి. కాపు మరి చిన్న కాయ వస్తుందో రాదో తెలీదు. ఇందులో ఈ వంగ మొక్క ఎట్టబడిందో ఇత్తనం మొక్క వచ్చిందండి, తీసి నాటుకోవాలి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.